ఒకవైపు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు, మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా దుమ్ము ముసుగు కమ్ముకుంది. ఈ కారణంగా మందుండ వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ వద్ద ఘట్కేసర్ వైపు వెళ్లే రోడ్డు మూసేయటం, రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం, ప్రత్యామ్నాయ ట్రాఫిక్ డైవర్షన్స్తో వాహనదారులతో పాటు అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్తో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది, స్థానికులు ఏమంటున్నారనే అంశాలపై మా ప్రతినిధి అనుష అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కంకర బెడ్ వేసారు కదా, దాని మీద దుమ్ము బాగా లేస్తుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది చాలా వెహికల్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమనే అది ఆ వర్క్స్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తే షాప్ కీపర్స్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది. వచ్చిన కస్టమర్స్ కూడా కొద్దిసేపు నిలబడితే చాలు దుమ్ము ఇట్లా పౌడర్ లెక్క పడిపోతుంది. అయితే ఈవినింగ్ 1 టైం ఒకసారి వాటర్ స్ప్రే చేస్తారు, కానీ అది ఒకసారి 2-3 టైమ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. అది దుమ్ము ఎక్కువ లేవకుండా ఫ్లోటింగ్ ఉంటుంది కనుక వాహనాలు కూడా ఎక్కువ వెళ్తుంటాయి కనుక హీట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా డ్రై అయిపోతాయి వాటర్ కూడా. దాని మీద దుమ్ము ఎక్కువ లేస్తుంది. అది ఎక్కువ తొందరగా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీ. ఈ డస్ట్ తోటి చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. డస్ట్ బాగా వస్తుంది, దుమ్ము కూడా బాగా లేస్తుంది, వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక 5-6 డేస్ నుంచి ఇలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి రోడ్ కూడా త్వరగా వేస్తే మాకు బాగుంటుంది. ఈ పిల్లర్స్కి కూడా వేసారు, కానీ ఇంతవరకు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇంకా కాలేదు, నిర్మించలేదు. త్వరగా చూడండి. బాగా వస్తుంది, అక్కడి నుంచి అంతగా దుమ్మే పెట్టుంచాల్సి వస్తుంది. మొత్తం డస్ట్ మెయిన్ ప్రాబ్లం. క్లీన్ చేసినా కూడా మళ్ళీ వెంటనే పడిపోతుంది. ఒక్కోసారి వాటర్ పోస్తారు, ఒక్కోసారి వేరే. ఈ రోజు వేయలేదు అసలే, దుమ్ము బాగా వస్తుంది. వాటర్ పోసినప్పుడు రాదు, 1 అవర్ అట్లా రాదు, మళ్ళీ తర్వాత కామన్గా వస్తూనే ఉంటుంది. చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ పెట్టినా ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటుంది అంతే, మళ్ళీ వెంటనే పోతుంది. ఈ రోజు ఇంతవరకు పెట్టలేదు వాటర్, ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. ఒక రోజు పెడతారో, ఒక రోజు అసలే పెట్టరు. పోయింది. ఇక్కడ 1 మంత్ అయింది, ఇక్కడ ఇది పోసి 20 డేస్ అవుతుంది, అక్కడ నుంచి అయితే 2 మంత్స్ అవుతుంది. అక్కడ పోసినా కూడా దుమ్ము వెహికల్స్ తోటి బాగా వచ్చేది. అక్కడ పోసేటప్పుడు కూడా ఇక్కడ దాకా వచ్చేది డస్ట్ బాగా. వెహికల్స్ ఇట్లా వెళ్తుంటాయి కదా, వెహికల్స్ తో పాటు డస్ట్ వచ్చేది బాగా. ఉంది అసలు ఒకటే దుమ్ము, పొద్దున్న నుంచి నైట్ వరకు మొత్తం ఒకటే ఫుల్ దుమ్ము వస్తుంది. అసలు మరి దారుణంగా అంటే దారుణంగా. తొందరగా వరకు కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అట్లా ఉప్పల్ నుంచి నారపల్లి దాకా పైవంతెన నిర్మాణం, అలాగే ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలనైతే తీవ్ర ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ పిల్లర్లు వేయడంతో అయితే ఇక్కడ ఉప్పల్ దగ్గర రోడ్డును మూసేస్తారు. ఈ నేపథ్యంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఎదుర్కొంటున్నాడు ఇక్కడ ప్రజలు. దీంతో పాటుగా ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా ఏదైతే రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయో, పైప్ లైన్ పనులు అయితే జరుగుతున్నాయో, దానివల్ల అయితే విపరీతమైన డస్ట్ ఏర్పడి అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా ముక్కు మూసుకొని మాస్కులు కట్టుకొని వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం మనం అయితే ఉప్పల్ డిపో వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి పరిస్థితి చూసుకుంటే అయితే కనుచూపు మేర కూడా మొత్తం మనకి తెల్లగా కనిపిస్తూ ఉంది. వాహనాలు వచ్చేటివి కూడా కనిపించను. అంటే శీతాకాలంలో మంచు ఎలా అయితే కురిస్తే వాహనాలు కనిపించో ఆ విధంగా అయితే ఈ ప్రాంతం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు రోడ్డు కన్స్ట్రక్షన్ వైపు జరుగుతుంది, మరోవైపు నార్మల్గానే ఉన్నప్పటికీ సో ఇక్కడ 1 కిలోమీటర్ల మేర తవ్విన ఆ రోడ్డు, దాని నుంచి వస్తున్న ఆ డస్ట్ అయితే కిలోమీటర్ల మేర ప్రభావం చూపిస్తుంది. సో స్థానికులకైతే చాలా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొనేలా చేస్తుందని చెప్పవచ్చు. సో మరీ ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కార్యాలయాలకు వెళ్లే వాళ్ళ ఇదే సమయం కావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో వాహనాలు వచ్చి దుమ్ము అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా ఇదే తరహా పరిస్థితి అయితే ఉంటుంది. సో ఉప్పల్ రోడ్డు మూయడం వల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ వల్ల సో వాహనాలు వేగంగా కళ్ళకపోవడం వల్ల అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయితే కదులుతుంది. ఈ విధంగా ఈ మేడిపల్లి దాకా జరుగుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే ప్రజలను అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు. సో చాలా త్వరితగతిన అయితే పనులు పూర్తి కావడం లేదని అయితే ఇక్కడ స్థానికులను పలకరించగా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఒకవైపు అంటే మధ్యలో రోడ్డు, ఆ తర్వాత ఒక 2-3 కిలోమీటర్ల మేర రోడ్డు తవ్వకం, మళ్ళా రోడ్డు అట్లా ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యలో ప్రాంతం ఏదైతే రోడ్డు తవ్విన ప్రాంతం ఉంటుందో అక్కడ ఏర్పడుతున్న ఆ దుమ్ము అయితే ఆ ముందు వెనక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1 కిలోమీటర్ల మేర అయితే వ్యాపిస్తుంది. సో దీనివల్ల ఇక్కడ ఆ సమీపంలో ఉన్న షాపులు కావచ్చు, ఇంకా ఇతరితర రెసిడెన్షియల్ ప్రాంతాలు కావచ్చు, అక్కడున్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఒక అరగంట కాగానే దుమ్ము డోర్ తెరిచి ఉంటే దుమ్ము అంతా లోపలికి వస్తుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినప్పటికీ కూడా అదే తరహా పరిస్థితి అయితే ఎదురవుతుంది అని అయితే చెప్తున్నారు. సో
మరో విషయం ఏంటంటే నెలల కొద్దీ కూడా ఇది చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయడం లేదని అయితే వారు వాపోతున్నారు. ఉదయం సాయంత్రం వేళలో మాత్రమే ఇక్కడ ఈ తవ్విన ప్రాంతంలో వాటర్ చల్లుతున్నారని, మిగతా సమయాల్లో చల్లకపోవడం వల్ల దుమ్ము అనేది విపరీతంగా పెరిగిపోతుందని అయితే వారు అంటున్నారు. సో ఎండాకాలం కావడంతో కొట్టిన నీళ్లు కూడా చాలా తొందరగా ఇంకిపోవడం వల్ల వెంటనే డ్రై అయిపోతుంది ఆ నేల అంతా. మళ్ళీ యథావిధిగా దుమ్ము అనేది కంటిన్యూ అవుతుందని అయితే వారు చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు వాటర్ చల్లుతూ ఉంటే దుమ్ము ప్రభావం అంటే ఇక్కడ ఏర్పడుతున్న దుమ్ము ప్రభావం కొంత మేరకు తగ్గించవచ్చు అని అయితే వారు అంటున్నారు. సో నెలల తరబడి జాప్యం చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేస్తే ఇక్కడున్న స్థానికులతో పాటుగా అట్లాగే ప్రజలకు ఇక్కడ వెళ్ళే వాహనదారులకు కూడా కాస్త ఉపశమనం ఉంటుందని అయితే వారు అంటున్నారు. సో ఇక్కడ జరుగుతున్న పైవంతన పనుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ చేస్తున్న ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల అయితే కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని, విపరీతమైన దుమ్ము వల్ల అయితే చాలా ఇబ్బంది ఎదురవుతుందని అయితే చెప్తున్నారు. సో పొద్దంతా ఇక్కడ షాపులు పెట్టుకునే వాళ్ళు పొద్దంతా ఇట్లాగే ఉండాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని అంటున్నారు. సో ఎలాంటి అంటే ఎందుకు జాప్యం అవుతుంది ఏంటి అనే కారణాలు తమకు తెలియవు, కానీ త్వరితగతిన అంటే నెలల తరబడి జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేస్తే ఎప్పటికప్పుడు వాటర్ చల్లుతూ ఉంటే ఇక్కడ కొంతమేరకి ప్రభావం తగ్గించవచ్చు. తొందరగా రోడ్డు పనులు కూడా పూర్తి అవుతే తమకి ఉపశమనం ఉంటుందని అయితే వారు కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.